ఒకప్పుడు రోడ్డు మీద తిరిగే సైకిల్ మీద తిరిగే ఒక అనుచరుడు ఈరోజు బిఎండబ్ల్యూల మీద తిరుగుతున్నాడు. కోట్లాది కోట్ల లాడ్జీలంట, కోట్లాది కోట్ల హోటల్స్ అంట, కోట్లాది కోట్ల ఇల్లులు అంట. వాళ్ళ ఇల్లులు చూస్తుంటే, ఒక జెడ్పీటీసీ ఇల్లు చూస్తుంటే ఎవరికి ఇన్ని సంవత్సరాలు కష్టపడ్డా మాకు కూడా లేదు. ఒక 35 కోట్ల ఫామ్ హౌసెస్ అంట, రెస్ట్ అంట, రెస్ట్ కంటే ఫామ్ హౌస్ అంట. మొదటి భార్య ఇంటికంటే ఒక ఇల్లు అంట, రెండో భార్య ఇంటికి ఇంకొక ఇల్లు అంట. ఇదా? ఇలాంటి వాళ్ళు ప్రజల సొమ్ముని దాచుకున్న వాళ్ళందరినీ డబ్బుని కక్కి బయట తీసుకొని ప్రజలకు పెట్టాలి, ప్రజలకు తీసుకొచ్చి పెట్టాలి. ఈరోజు అప్పుల పాలు అయిపోవడానికి కారణం ఏంటి? మళ్ళా దానికి ఏదో చెప్తాడు ఆ పేరు నాని గారు. ఈ పేరు నాని గారికి పని పాటు ఏమీ లేదు, ఏదో చెప్తుంటాడు, కహానీలు చెప్తుంటాడు, కహానీ జహానీ. ఏం కహానీ జహానీ పేరు నాని? ఏం చెప్తావు నువ్వు విజయసాయిరెడ్డి కోసం? ఏం చెప్తావు? అది చెప్తావు ఖజానాలో డబ్బు లేదంట, 6 ప్యాక్స్ ఏం చేయలేకపోయారంట. 6 ప్యాక్స్ చేయడానికి నువ్వేమైనా మొత్తం టోటల్ ఆస్తులు ఇచ్చావా? ఆస్తులు అమ్మి తాకట్టు పెట్టి మీ ఇంట్లో సొంతానికి మార్చుకున్నారు. సొంతానికి మార్చుకున్నప్పుడు గవర్నమెంట్ ఎక్కడి నుంచి తీసుకొస్తుంది? చేస్తుంది. 1వ తారీఖు జీతాలు ఇవ్వడం మొదలుపెట్టింది. అన్నీ కూడా టైం టు టైం చేయడానికి, అన్నీ మీ అందరి దగ్గర నుంచి ఎలా జోబులో కక్కించాలో అన్నీ టైం దగ్గర పడతాయి. ఈ 5 సంవత్సరాల్లో మీ అందరినీ మీరు ఎక్కడెక్కడ కక్కిచ్చారో ఎక్కడెక్కడ మొత్తం అందరి దగ్గర డబ్బులు లాగి అవుతే ప్రజలకే పంచుతారు డబ్బులు. మీరేం కంగారు పడకండి, మీకు దగ్గర పడ్డే రోజులు అందరికీ. అందుకే చెప్తున్నాను, విజయసాయిరెడ్డి గారిని ఇమీడియట్లీ రాజ్యసభని సస్పెండ్ చేయాలి. ఒకవేళ స్పీకర్ గారు ఒకవేళ చేయకపోయినా మేము ఇమీడియట్లీ చైర్పర్సన్కి మేము కంపల్సరీ లెటర్ రాస్తాను. కంపల్సరీ అవసరమైతే నేను న్యాయ పోరాటం చేస్తాం. దీని మీద ఇంకా మేము ప్రూఫ్స్ అన్నీ తీసుకొని ఆ ప్రూఫ్స్ అన్నీ తీస్తాం. ఆయన కూడా మా మీద ఏమి డిఫర్మేషన్ వేయడానికో, ప్రివిలేజ్ మోషన్ మొయ్యి చేయడానికో, ఏమి చేయడానికైనా మేము రెడీయే. ఏం బాధపడం. పోలీస్ కేసు పెడతారా? ఏం పెడతారా? ఆయనకి ఏ అలవాటే బ్లాక్మెయిలర్ అంటారు. జగన్మోహన్ రెడ్డి గారిని బ్లాక్మెయిలింగ్ చేస్తాడు, మేమే మాత్రం. కనుక విజయసాయిరెడ్డి గారు, మిమ్మల్ని మేము వేరే పేరు పెట్టడం కూడా రాదు. ఎందుకంటే వయసుకి మర్యాద ఇచ్చేవాళ్ళం మేము. వయసుకి మర్యాద తెలియదు మీ పార్టీలో ఉన్నారు, వయసుకి మర్యాద ఇవ్వడంలో మా పార్టీలో ఉన్నారు. కనుక విలువలతో మా నాయకుడు మమ్మల్ని నేర్పించాడు. విలువలు లేని మీకు విలువలు నేర్పలేని మీ నాయకుడు. అది మీకు తేడా. ఇప్పటికీ విజయసాయిరెడ్డి గారు అంటున్నామంటే మా నాయకుడు నేర్పించిన మాకు ఇది. కానీ మీ నాయకుడు నేర్పించింది విలువలు లేకుండా, పెద్దవాళ్ళకు మర్యాద ఇవ్వకుండా మాట్లాడించింది మీరు. కనుక దయచేసి నేను 2 మొక్కలు చెప్పాను, 3వ మొక్కల దాకా మళ్ళీ నాకు చెప్పించు. మీరు ఎవరైనా కౌంటర్ వస్తే ఆ కౌంటర్ తగ్గట్టు నా దగ్గర ఉన్నవన్నీ మీకు మొత్తం బయటపెట్టి మొత్తం టోటల్గా చరిత్ర పుట్టల్లో బాలాకుమారుడి పేర్లు అన్నీ మొత్తం బయట పెడదాం. ఎందుకంటే కొంతమంది ఆడపిల్లల పేర్లు నేను బయట పెట్టడానికి నాకు ఇష్టం లేదు, నాకు అవకాశం కూడా లేదు, వద్దు కూడా. ఎందుకంటే ఇవన్నీ అఫీషియల్గా ఎందుకు నేను కూడా ఎలాగా అపాయింట్ అయింది, ఎలా సస్పెండ్ అయింది, దీనికి లింక్ ఏంటి విజయసాయిరెడ్డి గారికి అని మాత్రం అడుగుతున్నా. అది మాత్రమే అడుగుతున్నా నేను, ఇంకా ఏం అడగట్లా. ప్రసన్న గారి శాంతి గారి లింక్కి ఈ లింక్కి ఏమైనా తేడా ఉంటుందా, లేకపోతే సేమ్ లింకులు ఉంటాయా? ఇలాంటి లింకులు 100 ఉంటాయి, ఇంకా కోకోకోళ్ళు ఉంటాయి, 100 ఉంటాయి. అందరూ అమ్మాయిలు మాత్రమే ట్రాగ్లైన్, మళ్ళీ అమ్మాయిలు మాత్రమే, వేరే ఎవరికి మగపిల్లలకి నాటే అలవాడు. కనుక విజయసాయిరెడ్డి గారు దాని సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. ఇది విజయసాయిరెడ్డి గారి చరిత్ర, వైసీపీ చరిత్ర. వైసీపీకి చరిత్ర లేదు, చరిత్ర అయిపోయింది. దానికి ఒక డన్ను గన్ని అన్న ఉన్నాయి, పని లేదు. ఇంకా ఆ పని లేకుండా ఆల్రెడీ ప్రతిపక్షంలో కూడా లేకుండా చేసేసాయి. కనుక ఆ నాయకుడికి నిజంగా చిత్తశుద్ధి ఉంటే ఇలాంటి వాళ్ళందరినీ సస్పెండ్ చేసి ఆ తండ్రి మహానాయకుడు రాజన్న పేరు పెట్టినందుకు రాజశేఖర్ రెడ్డి గారి పరువు నిలబెట్టే ఆయనకైనా ఇలాంటి వాళ్ళందరినీ బయటకు తోసేస్తే మంచిది. ఆయనకున్న పేరుని మీరు తీసుకొచ్చి బయట మొత్తం సర్వనాశనం చేశారని మాత్రం మేము చెప్పొచ్చు. అది ఇంకొకటి, ఇప్పుడు ఇక్కడ రాష్ట్రాల్లో మొత్తం టోటల్గా ఈరోజు ఏమవుతుందంటే, ఈ మొత్తం టోటల్గా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కోసం వద్దాం, ఆంధ్రప్రదేశ్ తర్వాత తెలంగాణకు వస్తాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇప్పుడు మనం అందరం కలిపి 3,43,000 మంది ఓట్లు వేసాం. 3,43,000 మందిలో 1,33,00,000 మంది మనకి దిగువ తరగతి వాళ్ళు, లేని వాళ్ళు. దాన్ని యాక్సెప్ట్ చేస్తాం. వాళ్ళందరికీ పెన్షన్లు ఇస్తున్నాం, అమ్మఒడి ఇస్తున్నాం, మళ్ళీ చదువు చెప్పిస్తున్నాం, ఎంతకాలంటే అది విద్య, ఇది మన టోటల్గా ఆరోగ్యశ్రీ కానీ అన్నీ ఫ్రీయే.
ఇంక్లూడింగ్ సిలిండర్తో సైతం ఫ్రీ. ఆ తకిమ 2,10,00,000 మందికి మొత్తం టోటల్గా 30 లక్షల మంది హైలీ క్వాలిఫైడ్, అంటే వాళ్ళు వ్యాపారాలు చేసుకొని బతకగలరు, నిలబడగలరు. మరి 1,80,00,000 మంది ఏ పాపం చేశారని చెప్పి వాళ్ళని నడి రోడ్డుపై మనం వదిలేస్తాం.